మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేపట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ బౌద్ధ మత స్తూపాలు ఉండే కొడవలి గ్రామం తురకల కొండపై వైసీపీ నేతలు గ్రావెల్ మైనింగ్ ఏ విధంగా చేపడతారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి యొక్క అరాచకాలు మన కాకినాడ జిల్లా కొడవలి వరకు కూడా రావడం జరిగింది. ఆయన ముఖ్య అనుచరుడు విజయానందరెడ్డి మైనింగ్ 337 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అన్ని రూల్స్ అతిక్రమించి అతనికి మైనింగ్ ఇవ్వడం జరిగింది. అంచేత తెలుగుదేశం పార్టీ 7-8 నెలలు పోరాడి ఆ మైనింగ్ని ఆపివేయడం జరిగింది. దాని తర్వాత జనసేన కూడా కంటిన్యూషన్ మాతో పాటు వాళ్ళు కూడా 2 నెలలు ఉద్యమం చేశారు. బీజేపీ వాళ్ళు కూడా చేశారు. అటువంటి అక్రమ మైనింగ్, రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చిన మైనింగ్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే లేకుండా ఇచ్చిన మైనింగ్, అక్కడ బుద్ధిస్టులు ఆనమాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి పక్కొండ మీద. అదేవిధంగా వేల చెట్లు నరికేశారు వితౌట్ డీడీ మైనింగ్ పర్మిషన్ లేకుండా. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాన్యువల్ కటింగ్ చేయాలి తప్పితే మిషనరీ ఉపయోగించకూడదు, మిషనరీ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా వైలేషన్ చేశారు, రూల్స్ వైలేషన్ అయింది. అప్పుడు పోరాటంతో ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఆలోచించాలని వీళ్ళు మొదలెడుతున్నారు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ రూల్స్ వైలేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి రద్దు చేసి ఫ్రెష్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు వచ్చినా సరే, ఎవరైతే సిస్టమేటిక్గా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇతను విజయానందరెడ్డి అన్న అతను పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏంటంటే ఎక్స్ ఆర్టీసీ వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి టైంలో మన కంటెస్టెడ్ వైసీపీ క్యాండిడేట్. కుప్పంలో లోకల్ బాడీస్లో విపరీతంగా వైసీపీకి సపోర్ట్గా పనిచేసిన వ్యక్తి, రూల్స్ అతిక్రమించిన వ్యక్తి. కొండను మింగేద్దామంటే ఎలా కుదురుతుంది ఇక్కడ? అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది. అంచేత అధికారులు ఫైల్ మొత్తం అంతా రివ్యూ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఇచ్చేసుకోండి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది. కాబట్టి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే నిబంధన వైలేషన్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసి కొత్త వ్యక్తికి ఇచ్చి అన్ని రూల్స్ నిబద్ధతతో ఇవ్వాలి. ఇతను ఇంకొక స్కామ్ ఏం చేస్తున్నాడంటే ఇతను మైనింగ్ చేయకుండా 2000 రూపాయలకి ఆ స్లిప్లు అమ్మేస్తూ ఇతర ఏరియాలో వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. అని చేత దాన్ని కూడా దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎంక్వైరీ చేయమని. అలా డీడీ మైనింగ్ వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది గత ప్రభుత్వం మైనింగ్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ డీవియేషన్ లేకుండా పద్ధతిగా సిస్టమేటిక్గా గవర్నమెంట్ లాస్ రాకుండా ముందుకెళ్ళే పరిస్థితి కూటమిలో సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ సిస్టంలో దీన్ని తీసుకుని కొత్త పిలిచి ఇచ్చుకోండి. వీళ్ళు డీవియేట్ చేశారు కాబట్టి, అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది కాబట్టి వీరి యొక్క అక్రమాల మీద.